టీ20 ఫార్మెట్లో ఇప్పటివరకు మనం నమ్ముకున్న లెక్కలు, సేవ్ స్కోర్లు, వ్యూహాలు ఇక పని చేయవని చెప్పిన రాత్రి అది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ చూపించిన విధ్వంసం క్రికెట్ భవిష్యత్తు దిశని మార్చేసిన క్షణమని చెప్పొచ్చు. ఉప్పల్ స్టేడియం ఆ రోజు నిండుగా నిండిపోయింది. గ్యాలరీలలో కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక్క బంతి పడితే చాలు ఆకాశం చీలిపోవాల్సిందే అన్నట్టుగా శబ్దం వినిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మొదలైన క్షణం నుంచే ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతోంది. నిజంగానే 300 పరుగులు వస్తాయా అనే ఉత్కంఠ ప్రతి ఓవర్తో పెరుగుతూ పోయింది. పవర్ ప్లే ముగిసేలోపు స్కోర్ బోర్డు వేగం పెంచింది. సాధారణంగా బౌలర్ చేతిలో బంతి కనిపించాలి, కానీ ఆ రోజు బౌలర్ల కళ్ళల్లో కనిపించింది భయం. ఏ లెంత్ వేయాలి, ఏ లైన్లు వేయాలి అన్న సందిగ్ధం వాళ్ళని వెంటాడింది. ప్రతి బంతి ప్రేక్షకుల గ్యాలరీలో పడుతుండటంతో బౌలర్ల ఆత్మవిశ్వాసం క్రమంగా కూలిపోయింది. ఈ విధ్వంసానికి ముందు వరుసలో నిలిచినవాడు అభిషేక్ శర్మ. మొదటి ఓవర్ నుంచే ఇది అతడి రోజు అని అర్థమైపోయింది. ఫుల్ బాల్ అయితే స్టాండ్స్లోకి వెళ్ళింది, షార్ట్ బాల్ అయితే సైడ్ స్క్రీన్ మీదుగా దూసుకు వెళ్ళింది, స్లో బాల్ అయినా సరే నేరుగా ప్రేక్షకుల మధ్య ఆగింది. బౌండరీలు లెక్క పెట్టడం అభిమానులు మానేసి ఫోన్లు తీసి వీడియోలు తీయడం మొదలుపెట్టారు. ప్రతి షాట్ ఒక హైలైట్గా మారింది. అభిషేక్ తర్వాత క్రీజులోకి వచ్చిన క్లాసెన్తో మ్యాచ్ టోన్ పూర్తిగా మారిపోయింది. అది ఇక టీ20 మ్యాచ్ లాగా అనిపించలేదు, అది ఒక విధ్వంసం. స్పిన్ అయినా ఫేస్ అయినా అతనికి తేడా లేదు. లెంగ్త్, లైన్ చూసే పని కూడా లేదు. బంతి వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్ళింది. బౌలర్ వేస్తున్న ప్రతి బంతి కంటే ప్రేక్షకుల శబ్దం ఎక్కువగా వినిపించే స్థాయికి మ్యాచ్ చేరుకుంది. ఒక్క ఓవర్లో 25 పరుగులు, మరొక ఓవర్లో 28 పరుగులు, మధ్యలో ఒక ఓవర్లో అయితే 30కి పైగా పరుగులు వచ్చాయి. స్టేడియంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, టీవీల ముందు ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడ్డారు. కామెంటేటరీ బాక్స్ నుంచి సోషల్ మీడియా వరకు ఒకే ఒక్క మాట మార్మోగింది: 300 పరుగుల స్కోర్ దగ్గరలోనే ఉంది అని. కాసేపటికే రికార్డులు బద్దలయ్యాయి, కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఈ ఒక్క మ్యాచ్తో టీ20 క్రికెట్లో ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది: ఇక సేవ్ స్కోర్ అనే పదానికి అర్థమే లేదు. ఒకప్పుడు 200 పరుగులు అంటే భారీ టార్గెట్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు అది డిఫెండ్ చేయలేని స్కోర్గా మారిపోయింది. 250 పరుగులు కూడా సేఫ్ కాదు, 300 అనేది ఇక భవిష్యత్తులో సాధ్యమేనన్న ప్రశ్నగా మారిపోయింది. అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో చేసినది కేవలం టాలెంట్ ప్రదర్శన కాదు, అది ఒక స్టేట్మెంట్. క్లాసెస్ బ్యాటింగ్ ఫామ్ మాత్రమే కాదు, అది ప్రత్యర్థులకి ఇచ్చిన స్పష్టమైన వార్నింగ్. ఈ ఇద్దరూ కలిసి టీ20లో బ్యాటింగ్ పరిమితులు ఎక్కడ వరకు వెళ్లగలవో చూపించగలిగారు. ఇక ఉప్పల్ స్టేడియం ఆ రోజు ఊగిపోయింది, కానీ ఆ మ్యాచ్ ఇచ్చిన షాక్ వేవ్స్ మాత్రం అక్కడితో ఆగలేదు. అవి ఐపీఎల్ అంతా పాకాయి. ప్రతి జట్టు డ్రెస్సింగ్ రూమ్లో, ప్రతి బౌలర్ ఆలోచనలలో ఈ మ్యాచ్ ప్రభావం కనిపించింది. ఎందుకంటే 300 రాలేదన్నది కాదు, 300 భయం మొదలైందన్నదే ఈ మ్యాచ్ ఇచ్చిన అసలైన సందేశం. అదే ఈ మ్యాచ్ ఇచ్చిన రివైండ్ మెసేజ్.